ఆనంది మెడలో తాళి తెంపేసి ఇంకా అలేఖ్య మెడలో తాళి ఉంటాడు ఆదిత్య. అది చూసి ఆనంది అయితే ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. ఆదిత్య గారు ప్లీజ్, ఆదిత్య గారు మీరు ఇలాంటి పొరపాటు చేసి నన్ను బాధ పెట్టొద్దు ఆదిత్య గారు, ప్లీజ్ అర్థం చేసుకోండి అని ఆనంది అయితే ఆదిత్య కాళ్ళ మీద పడుతున్నా కానీ అర్థం చేసుకోకుండా ఆదిత్య అయితే తను ప్రేమించిన అమ్మాయి అని చెప్పి పెళ్లి చేసుకోవటూ ఉంటాడు. అవునండి, రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈరోజైతే గురువారం అండి, నేనైతే ఇంకా అన్నం తినకూడదు, ఇంక ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది. మా హస్బెండ్కి చెప్పాను, ఏమండి నాకైతే ఇంకా ఇడ్లీ తినాలనిపించట్లేదు, ఏదన్నా టిఫిన్ అయితే తీసుకొస్తారా అంటే ఏం తెమ్మంటావు అని అడిగారనమాట. నేనైతే 2 చపాతీలు తీసుకురానగానే చూడండి ఇలా ప్యాక్ చేసి అయితే తీసుకొచ్చాను. నేనంటే చాలా ఇష్టం అండి మా హస్బెండ్కి. నేను ఆయన కోసమేనండి చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడన్నట్లు ఈ వీడియోలో అయితే నేను పోస్ట్ చేయడానికి కారణం కూడా ఆయన కోసమేనండి. ఆయన శాలరీ అయితే మాకైతే సరిపోవట్లేదు, అందుకే ఏదో చిన్న స్టోరీలు చెప్పేసి నేను ఆయనకి చన్నీళ్ళు వేడి నీళ్ళు తోడన్నట్లుగా చేస్తూ ఉంటాను. కానీ ఏం చేస్తాం, తలరాత అండి. అసలు ఈ మధ్య 6 నెలల నుంచి అయితే రెవెన్యూ అయితే రావట్లేదు. ట్రై చేద్దాంలే అని చెప్పేసి రోజైతే వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. అబ్బాయి అసలు లాభం కోలేదండి. మరి 70-80 మంది చూస్తున్నారు. అసలు బోర్ కొడుతుందండి, విసుగు పుడుతుందండి. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీరైతే చిన్న సలహా ఇస్తారని అనుకున్నాను. ఇప్పుడు లేట్ చెప్పిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆనంది అయితే ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్తావా వెళ్ళవని అలేఖ్యనైతే ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తూ ఉంటుంది. అది చూసి ఆదిత్య అయితే ఆగు ఆనంది, అసలు నేను మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మన ప్రేమించింది అలేఖ్యని, అలాంటి అలేఖ్యని బయటికి పొమ్మంటావా? నిజానికి చెప్పాలంటే అలేఖ్య కాదు బయటికి పోవాల్సింది నువ్వు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే ఒకసారిగా షాక్ అయిపోతుంది ఆనంది. ఏంటి ఆదిత్య గారు మీరు అనేది అంటే, అవును నువ్వు బయటికి వెళ్ళాల్సింది అలేఖ్య కాదు, నువ్వు బయటికి వెళ్ళాలి. నేను మనస వాచ కర్మలుగా ప్రేమించింది అలేఖ్యను కాబట్టి నేను అలేఖ్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనగానే ఆ మాటకి శశిక అంటూ చేతూ ఇంకా అందరైతే షాక్ అయిపోతూ ఉంటారు. షాక్ అయిపోయి ఏంటి అలాగే చూస్తూ ఉంటావు, మాట్లాడు సునంద అని చెప్పి శశికాంత్ అంటూ ఉంటే ఏం మాట్లాడతానండి, వాడి పాటికి వాడి నిర్ణయాలు తీసుకుంటే నేనేం మాట్లాడతానని చెప్పి సునంద అంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడాలి సునంద, మాట్లాడిపోతే ఇక్కడ 2 జీవితాలు అయితే ఇదైపోతాయి, మాట్లాడు సునంద అంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదని చెప్పేసి సునంద అయితే అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? వదిన జీవితాన్ని నువ్వు నాశనం చేయాలి, పాడు చేయాలనుకుంటే వదిన్ని ఇక్కడి నుంచి ఇక్కడే ఇంకా అన్నయ్య అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. రే ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏంటన్నయ్య ప్రేమ కంటే బలమైనది పెళ్ళి అన్నయ్య, పెళ్లి బంధమే చాలా స్ట్రాంగ్ అయింది, అలాంటి పెళ్ళి నువ్వు కాలుతో తన్నేసి నాకు నా భార్య వద్దు నా ప్రియురాలే కావాలి అంటున్నావు, అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అనగానే జీవన అయితే ఈ మొగుడు ఎప్పుడు అడ్డం రావాలి ఎప్పుడు అడ్డం పోకూడదో తెలీదు, అసలు ఆనంది అడ్డు లేకుండా పోవాలని నేను అనుకుంటే ఆనందికి సపోర్ట్ చేస్తాడేంటి నా మొగుడు అని చెప్పేసి జీవన అనుకుంటూ ఉంటుంది మనసులో. ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు మీ ఫైనల్ నిర్ణయం ఇదేనా చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉండగా అవును నా ఫైనల్ నిర్ణయం ఇదే, నేను ప్రేమించిన అలేఖ్యనే కావాలి, అలేఖ్య లేదు కాబట్టి నేను నీ మెల్లో తాళి కట్టాను, అంతకు మించి ఇంకేమీ లేదు అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఆ మాటకైతే ఆనంది అయితే బాధపడుతూ ఇంకా బయటికి అయితే వెళ్తుంది. తన బ్యాగ్ తీసుకొని ఆగు ఆనంది అని చెప్పి ఆదిత్య అయితే ఆపుతూ ఉంటాడు. ఇంకేముందండి నేను మీ దగ్గర తీసుకోవాల్సింది మీరు నా దగ్గర తీసుకోవాల్సిందని ఆనంది అంటూ ఉంటే మెల్లో తాళి అని చెప్పేసి తాళిని అయితే లాగుతూ ఉంటాడు. ఆనంది అయితే తాళిని పట్టుకుని ఆదిత్య గారు ప్లీజ్ అండి ఈ తాళి మాత్రం తీయకండి ప్లీజ్ అండి అని చెప్పి అంటూ ఉండగా ఆదిత్య అయితే ఆనంది చెప్పేది వినకుండా ఆనంది మెల్ల అయితే తాళి తీసేస్తూ ఉంటాడు. ఇంకా ఆనంది అయితే ఇంకా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆదిత్య అయితే ఆ తాళిని తీసుకెళ్ళి అలేఖ్య మెల్ల కడుతూ ఉంటాడు. అలేఖ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ ఆదిత్య అని చెప్పి ఫీల్ అవుతూ ఉండగా ఇంకా కళ్ళు అయితే కలవరిస్తూ ఉంటుంది. అది చూసి జీవన